సో నోస్ సర్జరీ అడిగారు కాబట్టి నోస్ సర్జరీ కోసం మా దగ్గరికి చాలా మంది వస్తారు. నోస్ లో ఎందుకంటే మన ఫేస్ లో ఫస్ట్ స్టాండ్ అవుట్ అయ్యేది నోసే. నోస్ లో ఏదైనా షేప్ చేంజ్ ఉంటే బాగుంటాయి. ముఖం కన్నా ముందు ముక్కే పోతుంది కదా, ముక్కు సూటిగా మాట్లాడుతున్నాం అంటారు. ముక్కు బాగుంటే మొహం అట్రాక్టివ్ గా ఉంటది అని. సో ముక్కులో డీవియేషన్స్ ఉన్నా, పక్కకు జరిగిపోయినా, ముక్కు కిందకున్నా అలాంటివి ఏమన్నా కూడా చేస్తాం మేము. అది సర్జరీ అంటే వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ కాదు, బట్ ఫినెస్ కావాలి, అంటే స్కిల్ కావాలి. కార్స్ కూడా ఏం కనిపించవు దాంట్లో, మీకు సర్జరీ చేసినట్టు కూడా మార్క్ బయట నుంచి తెలియదు. సో అట్లా నోస్ చాలా మంది చేయించుకుంటారు. కొంతమందికి అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అంటే నోస్ బ్రీదింగ్ సరిగ్గా లేకపోవడం, అవి కూడా చేస్తాము. కొంతమంది కాస్మెటిక్ కోసమే, అంటే పక్కకున్న ముక్కు సరిగ్గా లేకపోయినా, ఎత్తు లేకపోయినా, తక్కువ ఉన్నా ఎలా అయినా చేస్తాం. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు అంటారు కదా, నువ్వేమన్నా చేసినావు అనుకో ముక్కు కోసేస్తా అంటే, ఇప్పుడు పెద్దగైనా కూడా ముక్కే కోసేస్తా. అవును, మా ప్లాస్టిక్ సర్జరీ స్టార్ట్ అయింది ఆ ముక్కు కొయ్యడం దీని నుంచి. ఒక పాత ప్లాస్టిక్ సర్జన్ సుశ్రుత అని చెప్పి ఆ ముక్కు కోసిన ముక్కుల్నే ఆయన రీక్రియేట్ చేసేవాళ్ళు పాత పద్ధతిలో. అలాగే స్టార్ట్ అయింది. ముక్కు మీదకి వెళ్ళి వచ్చింది, ముక్కు మీదకే స్టార్ట్ అయింది. ముక్కు మీదకి వెళ్ళి ముఖం మీదకి వెళ్ళి ఇప్పుడు బాడీ అంతా మొత్తం పాకిపోయింది.